కృత్రిమ మేధస్సు ఏఐ ఆరోగ్య రంగంలో వేగంగా ప్రవేశిస్తోంది. ఈ దిశగా చైనా మరో పెద్ద ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ఆస్పత్రిని చైనా ఏర్పాటు చేసింది. ఇందులో 42 మంది ఏఐ డాక్టర్లు 24 గంటలు సేవలందిస్తారు. సింగ్హువా యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఏఐ ఇండస్ట్రీ రీసెర్చ్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీనికి ఏజెంట్ హాస్పిటల్ అనే పేరు పెట్టారు. ఈ వర్చువల్ మెడికల్ ఫెసిలిటీ 21 రకాల వైద్య విభాగాల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఏఐ డాక్టర్లు మరియు నర్సులు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తూ స్వయంచాలకంగా రోగులను పరిశీలించి చికిత్స సూచనలిస్తాయి. ఈ వ్యవస్థలో రోగుల నమోదు నుంచి పరీక్షలు, చికిత్స, ఫాలోఅప్ వరకు మొత్తం ప్రక్రియను నిర్వహించే సామర్థ్యముంది. ఇది ప్రధానంగా మెడికల్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ కోసం రూపొందించిన సిస్టమ్. ఏఐ డాక్టర్లు వర్చువల్ పేషెంట్లను పరీక్షించి డయాగ్నోసిస్ అనుకరణ చేస్తాయి. ఏఐ డాక్టర్లు మరియు నర్సులు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తూ స్వయంచాలకంగా రోగులను పరిశీలించి చికిత్స సూచనలిస్తాయి. ఈ వ్యవస్థలో రోగుల నమోదు నుంచి పరీక్షలు, చికిత్స, ఫాలోఅప్ వరకు మొత్తం ప్రక్రియను నిర్వహించే సామర్థ్యముంది. ఇందులో ప్రీ హాస్పిటల్ ప్రాసెస్, ట్రయాడింగ్, రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, పరీక్షలు, నిర్ధారణ, చికిత్స, ఫాలోఅప్ అన్నీ ఒకే సిస్టంలో జరుగుతాయి. పెద్ద మొత్తంలో ఉన్న మెడికల్ డేటాను విశ్లేషించి ఏఐ డాక్టర్లు తమ డయాగ్నాస్టిక్ మరియు చికిత్స నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటాయి. ఈ ఏఐ హాస్పిటల్ కొన్ని రోజుల్లోనే 10,000 మందికి పైగా వర్చువల్ రోగులను పరీక్షించి చికిత్స చేసింది. సాధారణంగా ఇదే పనిని నిజమైన డాక్టర్లు చేయాలంటే దాదాపు 2 సంవత్సరాలు పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ డాక్టర్లు స్వయంచాలకంగా రోగులను పరిశీలించి డయాగ్నోసిస్ చేసి చికిత్స సూచనలిస్తాయి. సింగ్హువా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆరోగ్య రంగంలో పెద్ద మార్పుకు దారితీసే అవకాశముంది. ఏఐ వ్యవస్థ ద్వారా డాక్టర్లకు శిక్షణ ఇవ్వడం సులభమవుతుంది. పెద్ద స్థాయిలో మెడికల్ డేటాను విశ్లేషించవచ్చు. అదేవిధంగా రోగుల చికిత్స వేగంగా జరుగుతుంది. వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయి. ఏఐ డాక్టర్లు శ్వాస సంబంధిత వ్యాధులపై నిర్వహించిన పరీక్షల్లో 93.06% ఖచ్చితత్వంతో నిర్ధారణ చేసినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో వీటి డయాగ్నాస్టిక్ సామర్థ్యం సమర్థవంతంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇది నిజంగా రోగులు వెళ్లే ఆస్పత్రి కాదు. ఈ వ్యవస్థ పూర్తిగా మనుషులతో సంబంధం లేకుండా వైద్యులను భర్తీ చేయడానికి కాదు. ఏఐ డాక్టర్లు కంప్యూటర్ సిస్టంలతో రోగుల కేసులను సమీక్షించి పరీక్షించే పరిశోధనా ప్రాజెక్ట్. దీనివల్ల వైద్యరంగంలో మంచి ఫలితాలు సాధించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.